ఈ హాసినట్టులాగాను కేతిగాడిలాగాను డబ్బాలు కొట్టారు, అవి చాలేదంట. ఇంక నిజంగా పొగిడేవాళ్ళు ఎవరు లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో చనిపోయిన స్వర్గీయుడైనటువంటి ఈ పార్టీని, అంటే ఐ మీన్ తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మాట్లాడించేటటువంటి ఒక కార్యక్రమం చేశారు. అది మీరు అందరూ చూసే ఉంటారు. ఎన్టీ రామారావు గారు చెప్తున్నాడు, చంద్రబాబు చాలా గొప్పవాడు, హైదరాబాద్ నిర్మించినటువంటి వ్యక్తి అని డబ్బా కొట్టే కార్యక్రమం. అంతేకాదంట, P4తో పేదరికాన్ని రూపుమాపడానికి ఉద్భవించినటువంటి వ్యక్తి మా అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో చెప్తున్నాడు. అసలు ఆయన ఏమన్నాడయ్యా? నారా చంద్రబాబు నాయుడు గారు, మా గుర్తు మీ గుర్తు, కాకపోతే కొత్తగా వచ్చిన చిన్న కుర్రోళ్ళకి గుర్తు లేదు. ఎన్టీ రామారావు గారిని నువ్వు వెన్నుపోటు పొడిచిన తర్వాత, ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం బ్రతికే ఉన్నాడు. అప్పుడు ఏం మాట్లాడాడో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఎన్టీ రామారావు గారి చేత మాట్లాడించినట్టుగా నాటకం ఆడావో, మోసం చేయడానికి ప్రయత్నం చేశావో, సోషల్ మీడియా పవర్ఫుల్గా ఉంది కదా, అప్పుడు ఎన్టీ రామారావు గారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. జమాతా దశమగ్రహ అని దానిలో అప్పుడు ఏం మాట్లాడాడో మీరు ఇప్పుడు లేదు, అవైలబుల్గా నా దగ్గర తయారు కాలేదు. మీరు ఒకసారి చూస్తే సోషల్ మీడియాలో వీడియోలో యూట్యూబ్లో వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చనిపోయే ముందు ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాడు, ఔరంగజేబులాగా తండ్రిని కుటుంబాన్ని నాశనం చేసి రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి వ్యక్తి మా అల్లుడు, చిచి ఆయన పేరు కూడా నేను ఎత్తను, ఒక దుర్మార్గుడు అని బహు రకాలుగా దూషించాడు పాపం చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు. బాధతో, తన దించేశాడనే బాధతో, కుట్ర చేశాడనే బాధతో మాట్లాడినటువంటి మాటలు ఇవాళ వైరల్ అవుతున్నటువంటి. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఏదైనా అవకాశం ఉంటే